శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం రంజిబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో విజయవాహినిలో ఆ బ్యానర్ లో ఎక్కువగా ఆస్థాన నటీనటులు అని ఉంటాం. మనం ప్రతి బ్యానర్ లో ఉంటారు. ఈ వాహిని పిక్చర్స్ విషయానికి వచ్చేసరి కల్లా ఎక్కువగా మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు నాగయ్య గారు ఉన్నారండి. నాగయ్య గారితో సమకాలికులుగా చేసిన వాళ్ళలో లింగమూర్తి గారు ఒకళ్ళు. గ్రేట్ ఆర్టిస్ట్ అండి, డిసిప్లైన్ ఆర్టిస్ట్. సో లింగమూర్తి గారి క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు. అయ్యో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక రకంగా మన ఎస్విఆర్ గారికి పోటా పోటీ అనుకునే పోటీ పడేవాడు ఆయన. అదే అవునండి, చెప్తానండి. ఎక్కువగా మీసాలు ఏంటి ఆయన అంటే క్యారెక్టర్ ప్రకారం మీసాలు పెట్టేవారు కానీ మీసాలేం కాదు సార్. కాదు, ఓకే, ఆయన మీసాలేం కాదు, నార్మల్ చాలా శ్రోత్రి బ్రాహ్మణుడు ఆయన. ఓకే. ఆ తర్వాత ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఆయన వంశానికి ఒక చరిత్ర ఉంది. ఓకే ఓకే. వాళ్ళు అంటే వీళ్ళందరూ ఆంధ్ర ప్యారిస్ తెనాలి నుంచే వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు, తెనాలిలో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. ఈయన గోవిందరాజు సుబ్బారావు గారు వీళ్ళందరూ తెనాలిలో సెటిల్ అయిన వాళ్ళు. ఈయన మాత్రం ఉద్భట కార్మిక శైవుల వంశం అండి. కార్మిక శైవులు అంటారు వీళ్ళని. ఉద్భటాచార్యులు అనేవాడు ఆ ఓరుగల్లు తెలంగాణ ప్రభువుకి మహాదేవుడు అనే రాజు ఉండేవాడు, ఓరుగల్లు రాజు. ఆ రాజు పిలిపిస్తే వచ్చారు వీళ్ళు ఓరుగల్కి. వచ్చి వాళ్ళకి సేవ చేశారు ఆ రాజులకి. అంటే రాజుల దగ్గర బ్రాహ్మణ్స్ ఉంటారు కదండి, వీళ్ళు కార్మిక శైవులు అంటారంట వీళ్ళని. వాళ్ళ దగ్గర ఉండి అక్కడ ఆయన ఏం చేశాడు, ఆయన వీళ్ళ సర్వీస్కి మెచ్చి ముదిగండ అగ్రహారం ఇచ్చాడు. ఆయన వీళ్ళకి ముదిగండ అగ్రహారం రాసి ఇచ్చాడు ఆయన వీళ్ళకి. బ్రాహ్మణులకి ఇలా ఇవ్వటం పరిపాటి వాళ్ళకి. ఏమండి అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ ముదిగండ ఇంటి పేరు అయింది వీళ్ళకి. ఆ ముదిగండ ఇంటి పేరు అయ్యి వాళ్ళు తెనాలి షిఫ్ట్ అయిపోయారు. ఓరుగల్ నుంచి తెనాలి ఆంధ్ర వచ్చి కృష్ణా తీరానికి వచ్చి షిఫ్ట్ అయ్యి సెటిల్ అయిపోయారు తెనాలిలో. తెనాలిలో షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఇచ్చేశారనమాట. 1908లో పుట్టాడు ఈయన. 1908లో ఈయన జన్మించారు. జన్మించిన తర్వాత అక్కడ తెనాలిలో హై స్కూల్ చదువుకున్నారు ఆయన. తెనాలిలో హై స్కూల్ తెనాలిలో సెటిల్ అయ్యారు. అంటే పుట్టింది ఎక్కడో, ఎట్టి ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చి, వంశం అంతా ఇక్కడికి వచ్చి, ముదిగొండ వారి వంశం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి తెనాలిలో సెటిల్ అయిన తర్వాత వీళ్ళు ఇక కృష్ణా తీరంలో ఉండాలని వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టం ఇక సెటిల్ అవటం అనేది. వచ్చిన తర్వాత హై స్కూల్లో చదివారు, తాలూకా హై స్కూల్లో చదివారు. అందరూ చదివిన వాళ్ళే, గుమ్మడి గారి దగ్గర నుంచి తెనాలిలో పుట్టిన వాళ్ళు అందరూ చదివిన వాళ్ళే. ఈయనకి SSLC వరకు చదివాడు ఆయన. ఈయనకి క్లాస్మేట్స్ ఎవరంటే గోవిందరాజు సుబ్బారావు గారు, మాధవపెద్ది వెంకటరామయ్య గారు, ఏమండి పెద్దిబొట్ల చలపతి ఏదో చలపతి ఎవరో ఉన్నారు ఆయన. ఏమండి ఇలాంటి వాళ్ళందరూ నిష్ణాతులు, నటనలో చాలా పేరు పొందిన నటీనటులందరూ వీరి క్లాస్మేట్స్. ఈయన ఏ పాత్రనైనా ఏదైనా నాటకాలు వేస్తూ ఉంటే అసలు హాస్యం, క్రౌర్యం, శాంతం, ఏ పాత్రైనా స్టడీ చేసి నేను ఎలా నటించాలని చెప్పేసి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి బాగా ఆ నాటకానికి వెళ్ళేవాడు అంటండి. ఏదైనా తేడా వస్తే మాత్రం ఆయన ఊరుకునేవాడు కాదు. ముందు పాత్ర నచ్చాలి, ఏది వేసినా పాత్ర నచ్చకపోతే అసలు చేసేవాడు కాదు ఆయన. అలా నాటకాలు వేస్తుంటే ఈయన సిన్సియారిటీ నచ్చి స్థానం నరసింహరావు గారు రామసభ, ఆయన నాట్యమండలి నాటక సభ ఉంది, ఆయన స్థాపించారు స్థానం నరసింహరావు. లేడీ వేషం వేసిన ఆయన, బాగా పాపులర్ స్థానం నరసింహరావు గారికి. ఆయన తన సభలో నేర్చుకుని లింగమూర్తి గారికి ఇది ఇచ్చాడు, ఆయన అవకాశాలు ఇచ్చాడు. ఆయన నాటకాల్లో వేస్తున్నాడు. ఆయన నాటకాల్లో వేస్తూ ఎప్పుడు కన్యాశుల్కంలో కూడా ఈయన ఎక్కువ నాటకాలు ఆడాడు. ఆయన ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చాడు. ఆయన కన్యాశుల్కంలో ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. ఎక్కువ ప్రదర్శనలు ఇస్తూ అందులో రామప్ప పంతులు అని వేసి మధురవాణితో మాట్లాడతాడే, చాలా సహజంగా మాట్లాడేవాడు ఆయన. ఏ మధురవాణి, ఏ పిల్ల అంటూ, అంటే చాలా చలోక్తిగా ఉండేవారంట.
అంటే పాత్ర ప్రకారం ఓకే. హాస్యం. ఉమ్, తర్వాత ఈయన ఇక నాటకాల వాళ్ళందరూ మెద్రాసు వెళ్ళటం, పౌరాణిక పాత్రలకి తీసుకువెళ్ళటం సహజమే. అది మనం చాలామంది గురించి చెప్పుకున్నాం. ఆ, ఈయన కూడా మెడ్రాస్ వెళ్ళాడు. ఆయన 1937లో తుకారాం అనే పిక్చర్కి తీసుకెళ్ళారు. ఈయన తుకారాం అనే పిక్చర్లో నటించాడు. ఈయన తుకారాం అనే పిక్చర్లో నటించిన తర్వాత ఇక అక్కడి నుంచి బిఎన్ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యాడు. ఈయన వాహిని వారు బిఎన్ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యాడు. బిఎన్ రెడ్డి గారికి కనెక్ట్ అయిన తర్వాత అక్కడ వందే మాతరం, దేవత, సుమంగళి, పోతన ఇవన్నీ చేస్తూ ఉంటూ ఖాళీగా ఉండేవాడు కదా ఈయన. ఖాళీగా ఉండకుండా ప్రొడక్షన్ మేనేజర్ కూడా చేశాడు ఈయన. ఓకే. ఈయన రైటర్ కూడా. వెంకన్న కాపురం, త్యాగం అనే రచన నాటకాలు కూడా రాసి ప్రదర్శించేవాడు ఇదివరకు, ఇంతకుముందు. అంచేత బిఎన్ రెడ్డి గారికి బాగా ఇష్టమయ్యాడు ఈయన రైటర్ కావటం వల్ల. బిఎన్ రెడ్డి గారి డిస్కషన్స్లో కూడా పాల్గొంటూ ఉండేవాడు, ప్రొడక్షన్లో చేస్తూ ఉండేవాడు ఈయన. తర్వాత తెలుగు టెక్నీషియన్స్ అసోసియేషన్ కూడా స్థాపించిన మొట్టమొదటి వాడు ఈయన. టెక్నీషియన్స్ పట్ల బాగా ఇది ఉండేది, కమాండ్ ఉండేదంట. ఈయన చిన్నతనం గురించి ఒకటి చెప్పుకోవాలి మనం. చిన్నతనం చాలా అల్లరిగా ఉండేవాడంట లింగమూర్తి గారు పుట్టినప్పుడు. అల్లరిగా ఉండి తర్వాత రౌడీతనంగా ఉండేవాడంట ఈయన. అందరితోటి కుస్తీలు పట్టేవాడు అంట. అందరితోటి కుస్తీలు పట్టేవాడు. చాలా ఎవరన్నా వస్తే ముందు మీద పడిపోయేవాడంట ఈయన. అంత రౌడీతనంగా ఉండేవాడు ఆయన. అలా క్యారెక్టర్ అక్కడి నుంచి తర్వాత డిసిప్లిన్ క్యారెక్టర్ కూడా ఈయన. అంత డిసిప్లిన్గా కూడా ఉండేవాడు. అయిన తర్వాత ఈ సినిమాలు అయిన తర్వాత ఇక ఆయన వరుసగా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. ఆయన సినిమాలు చేయటం శ్రీకృష్ణావతారంలో, పాండవ వనవాసంలో శకుని క్యారెక్టర్లు వేశాడు ఆయన. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహామంత్రి తిమ్మరుసులో హంవీరుడు అని క్యారెక్టర్ వేశాడు ఆయన. హంవీరుడు అంటే మన బొబ్బుల యుద్ధంలో నాగమ్మ లాంటి క్యారెక్టర్. అంటే విలనిజం ముక్కామల రాజు ఉంటాడు, గజపతి రాజులు ఉంటారు శ్రీకృష్ణదేవరాయలకి ఆపోజిట్గా. గజపతి రాజులకి కృష్ణదేవరాయలకి పడేది కాకపోతే ముక్కామల రాజు దానికి ఆయన వీక్. ఎవరు ఎప్పుడు ఓడిపోతూ ఉండేవాడు. నా జీవితం ఎప్పుడు ఓడిపోతూ ఉంటున్నాను నేను అని బాధపడపడితే నేనున్నాను కదా అన్నాడు. నువ్వెందుకు వేస్ట్ అంటూ తిడతా ఉండేవాడు ఎప్పుడు ఈయన్ని, లింగమూర్తి గారిని. అందుకనే సృష్టిలో నువ్వు పనికిరావు అంటే ఒక మాట అంటాడు ఆయన. సృష్టిలో పనికిరాదంటే లేదు, బ్రహ్మ సృష్టించిన సృష్టిలో పనికిరాలు అంటూ లేరు, కానీ నువ్వు నన్ను పనికిరాని అంటున్నావు, మూల కూర్చోబెట్టావు, అందుకనే నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటాడు. అయితే ఏమంటావు అంటాడు. ఏముంది, దాసీపుత్రుడేమో కృష్ణదేవరాయలు, కౌటిల్యుడు లాంటి కుటిలుడేమో మహామంత్రి తిమ్మరుసు. వీళ్ళని డీల్ చేయాలంటే నువ్వు సరిపోవు, నేనే ఉండాలి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని వెళ్ళి నేను అంటే వీళ్ళ అబ్బాయిని బంధిస్తాడు కృష్ణదేవరాయలు. ఎవరు, ఈ ముక్కామల గజపతి రాజుల కొడుకుని బంధిస్తే నేను వెళ్ళి విడిపించుకొస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళంతా పొగిడి కాకాపట్టి కృష్ణదేవరాయలను మహామంత్రి తిమ్మరుసుని కొడుకుని విడిపించుకొస్తాడు. ప్రభాకర్ రెడ్డి వేశాడు ఆ క్యారెక్టర్. సో ఇట్లాంటి క్రౌర్యం కానీ ఆ క్రౌర్యాన్ని కూడా హాస్యంలో మేళవించి క్యారెక్టర్ని పండించగల నటుడు లింగమూర్తి గారు. తర్వాత ఎప్పుడు కూడా తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలనుకుంటాడంటే అండి, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని స్పెషలైజ్ చేసిన వాడు లింగమూర్తి గారు. ఖాళీగా ఉంటారు కదా పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే, దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగితేనే పరిపూర్ణమైన నటుడు. నట పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే అప్పుడు కూడా దాన్ని ఆ పాత్రలు కూడా అర్థం చేసుకుని ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగినప్పుడే పరిపూర్ణ నటన వస్తుంది అని చెప్పాడు. ఇలాగా ఈ చాలా పిక్చర్లో వేసిన తర్వాత ఈయన దాదాపుగా ఒక 60 పిక్చర్, భాగ్యచక్రం వరకు 60 పిక్చర్లు చేశాడు ఆయన. 60 పిక్చర్లు చేసిన తర్వాత ఈయనకి పాత్ర, పారితోషికం, నిర్మాత, దర్శకుడు నచ్చితే తప్ప సినిమా చేసేవాడు కాదు. అన్నీ నచ్చాలి స్ట్రిక్ట్. అసలు పారితోషికం ఇదైనా కూడా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఈయన ఒప్పుకునేవాడు కాదు, నేను చేయను అనేవాడు. ఏమండి, నర్తనశాలలో క్యారెక్టర్ బుక్ చేసిన తర్వాత పారితోషికంలో డిఫరెన్స్ వచ్చింది లక్ష్మీరాజు గారికి. నేను చేయను అన్నాడు. ఎన్టీ రామారావు పిక్చర్ అది. నేను చేయను, నువ్వు మాట్లాడింది ఏమిటి, నాతో చెప్పింది ఏమిటి అన్నాడు ఆయన. ఇట్లాంటి క్యారెక్టర్ అయింది. ఎడబెట్టు పాత్ర నచ్చితే చెప్పాలని చెప్పాను కదా. ఇప్పుడు
దర్శకుడు చెప్పిందే చేయాలని అనుకునే మనస్తత్వం కాదు లింగమూర్తి గారు. ఆయన చెప్తాడు, నాకు నచ్చాలిగా, చేయాల్సింది నేనా ఆయన. అంటే క్యారెక్టర్ వినరా? క్యారెక్టర్ వింటాడు, కానీ నువ్వు ఇలాగే చేయంటే మాత్రం ఒప్పుకోడంట. తను క్యారెక్టర్ని అవపోసన బట్టి నేను చేస్తాను అనేవాడండి. క్యారెక్టర్ని అవపోసన నేను బట్టి నేను మీకు నచ్చే విధంగా నేను చేస్తాను నేను, కానీ మీరు ఇలాగే చెయ్యి అని మాత్రం నన్ను నిర్బంధించొద్దు అని చెప్తాడు ఆయన. దర్శకుడు చెప్పింది ఎందుకు కరెక్ట్ అవుద్ది? మాకు ఒక పార్ట్ ఉంటుంది కదా సినిమాలో, మేము నటిస్తున్నప్పుడు మాకు ఒక పార్ట్ ఉంటుంది కదా, మేము ఆలోచిస్తాం కదా, మేము అక్కడ శిక్షణ పొంది వచ్చిన వాళ్ళమే కదా. నటించటంలో అదే మీ పాత్రను అర్థం చేసుకుని నటించాల్సింది నేను కదా. అంచేత మమ్మల్ని కమాండ్ చేయకండి. ఒకసారి డైలాగ్ చెప్తే చెప్పనన్నాడు ఈయన బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు ఒక డైలాగ్ నచ్చలే ఆయనకి. దాంట్లో ఏం పనుంది, ఊరికే ఉప్పొంగిపోతున్నారు మీరు, ఊరికే డబ్బాలు కొట్టేసుకుంటున్నారు అన్నాడు బిఎన్ రెడ్డి గారు. అయితే నువ్వు చెప్పు, నువ్వేం రాసుకుంటావు చెప్పు అన్నాడు బిఎన్ రెడ్డి గారు. చెప్తే ఆయన అలా అనుకుని, అలా తపస్సులాగా అనుకుని ఆలోచించి ఆ డైలాగ్ మార్చి చెప్పాడంట ఆయన. ఒక డైలాగ్కి ఏదో బాగుంటుందని చెప్పి బిఎన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పలేదు, ఈయన ఒప్పుకోలేదు. ఒప్పుకొని నువ్వు చెప్పు అన్నాడు కోపంతో. అంటే ఇప్పుడు ఈయన డైలాగ్ చెప్పాడు, ఒప్పుకున్నారు. అందుకనే నువ్వు లింగమూర్తి అన్నారా బాబా. ఈయన గొప్పతనం కూడా బిఎన్ రెడ్డి గారు గొప్పతనం. బిఎన్ రెడ్డి గారు యాక్సెప్టెన్స్ అంతే కదా. చేత ఏంటంటే అంచేత తను అనుకున్నది ఏదో, ఆయన్ని సంపూర్ణ నటనామూర్తి అని పేరండి ఆయనకి. తను నటనకి దేన్ని వేళకోళంగా తీసుకోడు. కారు రావాలనుకోండి షూటింగ్ వెళ్ళటానికి 7 గంటల కంటే 6:59 కల్లా గుమ్మంలో ఉంటాడు. కారు ఏదైనా లేట్ వచ్చినా సరే కుదరదు, 7 గంటల కల్లా అక్కడ ఉండాలి, ఆయన కారు ఎక్కాలి. అక్కడ నించుండిపోతారు ఆయన, నించుండిపోతాడు ఆయన. ఇక ఆయనతో భయపడతారు. తర్వాత ఆయన నిర్మోహమాటి, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా మొహాన మాట్లాడేస్తాడు, ఎవరినైనా విమర్శిస్తాడు. ఆయన స్టేజ్ ఎక్కాడంటే ఈయన వాడు ఎవరిని విమర్శిస్తాడో అని భయపడేవాళ్ళంట చాలా మంది. ఏమండి, ఇంట్లో కూడా అంతే. ఈయన ఇంట్లో ఏం జరిగిందంటే, పర్సనల్ విషయానికి వస్తాను. ఇక ఈ సినిమాల్లో ఈ రిటైర్మెంట్ గురించి నేను తర్వాత చెప్తాను, ముందు పర్సనల్ విషయానికి వచ్చి. ఈయనకి పెళ్ళయి భార్య గారు ఉన్నారు, పిల్లలు లేరు. ఆ భార్య అకాల మరణం చెందారు. అకాల మరణం చెందిన తర్వాత రెండో వివాహం చేసుకున్నారు ఈయన లింగమూర్తి గారు. నాగవర్ధనమ్మ అనే వారిని, నాగవర్ధనమ్మో దుర్గవర్ధనమ్మో ఏదో ఉంది, ఆవిడని వివాహం చేసుకున్నారు. ఆయనకి 4 పిల్లలు, 1 కూతురు పుట్టారు. మగ పిల్లలు, 1 కూతురు. వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలు. వాళ్ళ మనవాళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్, ఫారెన్లో ఉన్నారు. తర్వాత టీ నగర్ ప్రైమ్ ఏరియాలో ఇల్లు కట్టుకున్నాడు ఈయన, నానారావు నాయుడు. అదే స్ట్రీట్లో కమలాకర్ కామేశ్వరరావు అద్దెంట్లో ఉండేవాడు పైన. కమలాకర్ కామేశ్వరరావు నాకు తెలుసు. అది ప్రైమ్ ఏరియా అంటే పోస్ట్ ఆఫీస్ అని పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంది టీ నగర్లో, దాని ఎదురుగుండా పక్కనే నానారావు స్ట్రీట్. లింగమూర్తి అని పేర్కొన్న పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన. చాలా అంటే స్ట్రిక్ట్ అని చెప్తున్నానుగా. కుటుంబాన్ని కూడా పద్ధతుల్లో పెంచాలి, దేనికి ఏ లోటు రాకూడదు అని. తర్వాత ఈ పిల్లల్ని పెంచడం కూడా తల్లి చూసుకునే తప్ప ఈయన చూసినవాడు కాదు. ఏమండి, తర్వాత ఈ పిల్లలందరూ కూడా తండ్రిని చూస్తే భయపడేవాళ్ళు అంట. తండ్రిని చూసి ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడో ఇంట్లోంచి, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతాడని భయపడాడు. మీ తల్లే చూసుకునేది, ఆలనా పాలన కానీ చదువుకోవటం కానీ. ఇప్పుడు ఈ ఇంట్లో డబ్బులు ఇవ్వటం తప్ప ఈయనకేం బాధ్యతలు తీసుకునేవాడు, ఏం చేస్తున్నాడు అని కూడా అనుకోవాడు కాదంట. తన షూటింగ్ ఏమిటో తను ఏమిటో ఇది. కానీ తప్పని కాదు. అదేంటంటే ఆయన ఒక దీనికి అలవాటు పడిపోయాడు. ఆయన నా సిద్ధాంతం ఇది, నా పద్ధతి ఇది అని ఒక దీని కూర్చున్నాడు ఆయన. తపస్సులాగా నటనను తపస్సుగా తీసుకుంటాడు, తన పనిని సిద్ధాంతంగా తీసుకుంటాడు, తన డిసిప్లిన్ని అందరూ వాళ్ళు పాటించాలనుకుంటాడు, తను పాటిస్తాడు. అంటే హీ ఎక్స్పెక్ట్ అదర్స్ టు బి లైక్ హిమ్. అది అలా ఉంటాడు ఆయన. ఇలా అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈయన ఇక ఆ తర్వాత నాగయ్య గారు చచ్చిపోయారు, కేవీ రెడ్డి గారు చచ్చిపోయారు, బిఎన్ రెడ్డి గారు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళతో బాగా తిరుగున్నారు కదా ఈయన. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని సినిమాల పాటు తిరుగున్నప్పటికీ వైరాగ్యం వచ్చేసింది, విరక్తి వచ్చేసింది. ఇంకేంటి వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా నాతో నా క్యారెక్టర్ తగిన విధంగా మాట్లాడేవాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరూ లేరు.
ఇంకా నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని ఇక నేను నటించను, ఎవరితో నటించను. ఏం చేద్దంటే నేను మాట్లాడగలిగిన వాళ్ళు కానీ నాతో నా క్యారెక్టర్ని అభినందించేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఆయన పద్ధతి చూడండి. ఓకే, అంటే వీడు స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, అంటే నన్ను ఎవరు ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది, అంచేత నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందుకని నేనే రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి భాగ్యచక్రం అనే సినిమాలో ఆఖరి ఎన్టీ రామారావు గారిది ఆఖరి చిత్రంగా నటించి రిటైర్మెంట్ ప్రకటించాడు. సన్యాసం తీసుకుంటున్నా అన్నాడు. సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పి ఆ నటయోగి ఈయన. ఈయనకి నటయోగి అని పేరు. ఎందుకంటే ప్రతిదీ యోగంలాగా ఫీల్ అవుతాడు ఈయన. ఆ తర్వాత కాశీ వెళ్ళిపోయాడు ఆయన. కాశీ వెళ్ళిపోయిన తర్వాత ఈయన కోసం వెళ్ళి ఒకళ్ళు ఏదో క్యారెక్టర్ వేయమని, ఒక క్యారెక్టర్ కోసం ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి వెళ్ళారు. ఎవరు? లింగమూర్తి గారి దగ్గరికి. లింగమూర్తి నో సస్యమిరా, మాట అంటే మాటే, లింగమూర్తి మాట అంటే మాటే, మా వంశంలో ఎవరు మాట తప్పరు, నేను ₹1,00,00,000 కాదు మొత్తం ఏమిచ్చినా సరే నేను నటించనని చెప్పేసి అక్కడ తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఓకే, అంటే సన్యాసం దీంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. పిల్లల్ని అందరూ మొత్తం వదిలేశాడు ఆయన. మరి వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ అన్ని వాళ్ళు ఇక్కడే వీళ్ళు తల్లిలే. అంత వైరాగ్యం వచ్చింది ఆయన, అంత వైరాగ్యం వచ్చేసింది. అంటే పెళ్ళిళ్ళు అంటే కొన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, అప్పుడు పెళ్ళిళ్ళ డీటెయిల్స్ తెలియదు కానీ మనకి కొన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. కానీ అసలు ఈ మొత్తం నేను కావాల్సింది వాళ్ళకి ఏమి ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, ఇది ఇచ్చాను, వీళ్ళకన్నీ ఇచ్చేసాను కదా, ఇక నాతో పని లేదు కదా వీళ్ళకి. భవబంధాలంటే ఏంటి? ఆర్థికంగానే కదా పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి తండ్రి నుంచి? సెక్యూరిటీ, అందరికి సెటిల్ చేసి ఇల్లు ఉందా, పెద్ద ఇల్లు నేను చూశాను. లింగమూర్తి అనే పేరు చూసి నేను అక్కడ నుంచి చూసేవాడిని కదా, పాండి బజార్ ఆ పక్కనే నేను ఉండేవాడిని మెయిన్ మెడ్రాస్లో బిగినింగ్ లో. లింగమూర్తి గారిని చూసి ఎప్పుడు వస్తాడని చూసేవాడు కొత్తలో వెళ్ళినప్పుడు. అలాగా అంత అంటే భయం అండి, ఆయన చూస్తేనే భయం. ఏది ఇలా చూశారంటే లుక్, ఎక్స్ప్రెషను అంత శ్రోత్రి బ్రాహ్మణంగా ఉండేవాడు. అంటే భయపడే విధంగా ఆయన సిద్ధాంతాలు పాటించేవాడు. ఆయన ఇలాగ చేస్తూ వైరాగ్యం చేసి 1980 సంవత్సరంలో కాశీ విశ్వేశ్వర సన్నిధిలో నిర్యాణం చెంది. వీళ్ళు ఇప్పుడు చాలా హైలీ పొజిషన్లో ఉన్నారు. మనవాళ్ళు కూడా మనవాళ్ళు ఫారెన్లో ఉన్నారు. అంచేత వీళ్ళు ఈ లింగమూర్తి గారి జీవితం తను ఏమనుకున్నారో ఒక పవిత్రమైన జీవితాన్ని గడిపి పవిత్రంగానే నటించి తను అనుకున్న ప్రకారం జీవితాన్ని నడిపించుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎంచేతంటే అందరూ అనుకున్నట్టుగా జీవించలేరండి. ఈయన ఒక్కడే జీవించాడు, మిగతా వాళ్ళందరూ డైవర్ట్ అవుతారు. ఏదో పాయింట్లో కాంప్రమైజ్ అవుతారు. బలహీనత ఉంటుంది. ఈయనకి అసలు బలహీనత లేదు. బిగినింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఈయన. తర్వాత ఈ 10 మంది కోసం కూడా ఆలోచించారు. టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రారంభించింది ఈయనే, టెక్నీషియన్స్ గురించి ఆలోచించింది. ఏమండి, తర్వాత ఈ వాహిని వారిలో ప్రొడక్షన్గా పనిచేశాడంటే ఎంత బ్రెయిన్ ఉండాలి దానికి. బిఎన్ రెడ్డి గారికి నచ్చారు అంటే పాత్రలు వేస్తూ. తర్వాత ఇంకోటి కూడా చేసేవాడు ఈయన. ఇప్పుడు ఈ చలపతిరావు రామారావు గారి చిత్రాలు ఏం చేస్తాడు ఆయన? 4-5 వేషాలు ఒకేసారి వేసేస్తాడు ఈయన. అది కూడా వేసేవాడు ఆయన. ఈయన పాత్ర కాక గెటప్లు మార్చేసి మొత్తం 4-5 పాత్రలు వేసేవాడు ఆయన అన్ని చిత్రాల్లో. దాదాపు ఎన్ని సినిమాలో యోగి వేమన, దేవత, సుమంగళి, స్వర్గసీమ, పోతన, వాహిని వారి చిత్రాలు మొత్తం. ఏ వేషం అయితే ఆర్టిస్ట్ రాలేదా, అక్కర్లా, నాకు వేసేయండి మేకప్ అని చెప్పి కూర్చుని వేసేవాడు ఆయన. బిఎన్ రెడ్డి గారికి అదే నచ్చింది బాగా. దీనిలో కాన్సెప్ట్ బాగా నచ్చుతుంది లింగమూర్తి అంటూ ఆయన మెచ్చుకునేవాడు లింగమూర్తి గారు. అంచేత అంటే నిబద్ధత అండి. ఈయనకి ఎస్విఆర్ గారికి ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈయన బాగా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏం చేశాడంటే నటిస్తాను, ఎస్వి రంగారావు గారి కంటే బాగా నటిస్తానని. ఇది ఎవరో రంగారావు గారు చెప్పారట. ఈ పౌరాణిక ఈ పాత్రలు ఉంటాయి కదండి, మహామంత్రి తెమ్మరుసు ఇలాంటి పాత్రలు వేసినప్పుడు ఇది చెప్పాడు, కంపేర్ చేసేవాడంట ఎస్వి రంగారావు లాగా. అంటే నటిస్తాను బాగా, ఈ పాత్ర బాగా నచ్చింది నాకు, రంగారావు లాగా ఇచ్చేస్తాను అనేవాడు. నర్తనశాల గురించి చెప్పాను కదా నేను. నర్తనశాల గురించి
నర్తనశాలలో లక్ష్మీరాజ్యం గారు శకుని క్యారెక్టర్కి ఈయన అడిగారు. అడిగితే చేస్తానన్నాడు ఆయన. చేస్తానన్న తర్వాత రెమ్యునరేషన్ మాట్లాడినప్పుడు తేడా వచ్చింది చేయను. నర్తనశాల అంటే మరి ఎస్ రంగారావు గారు అక్కడే వచ్చింది. పాత్ర చెప్పినప్పుడు ఎస్ రంగారావు గారు వీళ్ళు నటిస్తున్నారంటే ఎస్ రంగారావు ఉన్నాడా అయితే నేను అతనితో పోటీ పడతాను అనేవాడు ఆ పాత్ర చెప్పినప్పుడు. కానీ ఆ తర్వాత ఆయన ఇది లేదు అండ్ రమ్మను లింగమూర్తి అనేవాడు అంట రంగారావు గారు. అంటే అండి ఎంత స్పోర్టివ్నెస్ అండి నటీనటుల్లో తమ పాత్ర బాగా నటించాలి, వాళ్ళకంటే బాగా చేయాలి, వీళ్ళకంటే బాగా చేయాలి అనుకోవటంలోనే ఆ పాత్ర అవేళ సజీవంగా నిలిచాయండి ఇప్పటికీ. ఎస్ రంగారావు గారు కానీ, లింగమూర్తి గారు కానీ, ఇంకొక ఆయన ఉన్నారు చెప్పుకుందాం గోవిందరాజు సుబ్బారావు గారు కానీ, వీళ్ళందరూ అసలు నటనకి అంకితం అయిపోయారండి వీళ్ళు. లింగమూర్తి గారు సహజ నటుడిగా పేరు పొందాడండి అసలు. అంటే ఏదైనా సరే తను లీనమైపోతాడండి ఆయన. అంటే ఇప్పుడు రామారావు గారిని చూస్తే ఒక ఇది అనుకునేవాళ్ళు, ఆయన ఏదన్నా పట్టుకుంటే కొట్టారంటే ఫైటర్స్ భయపడేవాళ్ళు. రామారావు గారు ఏదైనా ఫైట్ చేశారంటే ఆయన నిజంగానే కొట్టేస్తారండి బాబు, ఆయనకు వచ్చి చెప్పండి బాబు దెబ్బతింటామని ఫైటర్స్ అనేవాళ్ళు, నిజంగా కొట్టేవాడు ఆయన. అలాగా ఈయన కూడా ఏం చేసేవారంటేనండి ఏదన్నా ఒక తిట్టాల్సి వచ్చినప్పుడు అంత భయంకరంగా తిట్టేసేవాడు ఆయన న్యాచురల్గానే. అంటే డైలాగులు రాయక్కర్లేదు దానికి, తనకు వచ్చినవి తిట్టేసేవాడు ఆయన. తనకు కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టేవాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే వచ్చి అమ్మ క్షమించమ్మా నేను ఇదని ఈయన మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యేవాడు ఆయన. అరే నేను నా నటనావేశంతో వీళ్ళని బాధ పెట్టానని చెప్పేసి వాళ్ళకి క్షమాపణ చెప్పేవాడు. పర్వాలేదండి పాత్ర ప్రభావం మీరేం చేస్తారు. అలాగే రామారావు గారికి కూడా ఉండేది ఆ పేరు. తర్వాత ఈ 5 వేషాలు వేస్తానని చెప్పాను చూశారు మీరు. ఈయన ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ కానీ ఇబ్బంది కలిగే విధంగా చూసేవాడు కదా. ప్రొడక్షన్ చూసినప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు అంతా. తన పాత్ర తను వేస్తూ ఎవరన్నా ఆర్టిస్ట్ రాలేదనుకోండి, ఈయనే కదా మేనేజరు, రాకపోతే బిఎన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసేసి ఏమంటే నేను గెటప్ మార్చుకుని వస్తాను, నేను ఆ క్యారెక్టర్ గురించి వెయిట్ చేయక్కర్లేదని చెప్పేసి ఆ పాత్ర వేసేవాడు. 2 కాదు 3 వేషాలైనా సరే ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒకసారి మీసం పెట్టుకోవడం, ఒకసారి మీసం పెట్టుకోకపోవడం, ఇలాగా 5 వేషాలు వేసాడు. ఇదే అలవాటు రామారావు గారి చిత్రాల్లో కూడా చలపతిరావు చేసేవాడు. ఒకళ్ళు అడిగారంట ఆయన, చలపతిరావు అడిగినట్టున్నాడు, అన్నగారు మరి నన్ను వేస్తున్నారు కదా, మరి ఎవరన్నా ఇన్ని వేషాలు వేస్తున్నాను నేను, ఎవరన్నా గుర్తుపడితే ఏమిటి సార్ అన్నాడు. ఏ బ్రదర్ మేముండగా మిమ్మల్ని వాడు గుర్తుపడతాడు. ఎన్టీఆర్ గారు మేముండగా ఎన్టీ రామారావు మేముండగా మిమ్మల్ని వాడు గుర్తుపడతాడు, మీరు ఎన్ని వేషాలు అయినా వేయించాలి. అంచేత ఇలాగా అంటే కాన్ఫిడెంట్ అండి. దీని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, కథ మీద వాళ్ళ యొక్క దీని మీద దర్శకత్వం మీద కానివ్వండి, నటన మీద కానివ్వండి, దర్శకత్వం మీద కానివ్వండి, వాళ్ళు బాగా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. అంచేత డైరెక్షన్ కావాల్సింది మెయిన్ కాన్ఫిడెంట్. ఎన్టీ రామారావు డైరెక్టర్ కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పాడు, వేసాయి ఏం పర్వాలా మేముండగా మీకేమిటి అనేవారండి. అంచేత అంత ఇదిగా ఉండేవాళ్ళండి మన సీనియర్ నటులు కానీ నటీమణులు కానీ. అలాగే లింగమూర్తి గారు కూడా అంత సహజ నటుడు అని కూడా పేరు పొందిండండి ఆయన. ఆయన క్రౌర్యం అయితే ఇలా చూసేవాడు, తీస్తే బ్రాహ్మణుడుగా ఆ జంజం ఇలా తీసుకుని చేస్తే భయపడేవాళ్ళు అంటండి. కన్యాశుల్కం కూడా బాగా వేసేవాడు ఏంటి ఆయన. రామప్ప పంతులు వేస్తే మధురవాడితో చలాకీగా అంటూ నాటకాల మధురవాడితో మాట్లాడేవాడు సరదాగా. అది కూడా నిజంగా చేసేవాడంట ఆయన, మధురవాడితో డ్రామాలు నాటకాలు స్టేజ్ మీద. అంటే అంత సహజంగా నటించబట్టే వాళ్ళు, అంటే సహజంగా నటించడానికి కారణం ఏంటంటే పాత్రలో ఇన్వాల్వ్ అవటం. ఆయన తనకి అవపోసన పట్టింది ఎప్పుడు నటించేవాడు కాదు. ఇదే లింగమూర్తి గారు లాంటి నటులు ఇప్పుడు ఉన్నారంటే సందేహమే, ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే అలాగే ఏదో టచ్ మీ నాట్లాగా నటించి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఇప్పుడు దాని లోపల డెప్త్లోకి వెళ్ళి నటించేవాళ్ళు తక్కువ అని నా అభిప్రాయం.